ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ఛానల్లో ఇంకోసారి ఎవరైనా కొత్తగా చూసుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈరోజు మనం ఒక మ్యాజిక్లో ఒక ఐటెం చూపించాలని ఆశిస్తున్నాను. ఇది ఏంటంటే హోలీ బైబిల్. చూసారు కదా, దీని ద్వారా పిల్లలకి ఎలాగా ఏ విధంగా చిన్న స్టోరీ టెల్లింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక మోరల్ స్టోరీ కానీ ఏ విధంగా చెప్పాలనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం. సరేనా? అయితే పిల్లలకి చెప్పే విధానం నేను చెప్తానండి, దీనికి ట్రిక్ కూడా చెప్తాను, కంపల్సరీ చూడండి. ఓకేనా? అయితే పిల్లలకి ఏ విధంగా చెప్పాలో ముందుగా చెప్తాను. ఓకేనండి? అయితే బైబిల్ చూసారు కదా పిల్లలు. అయితే ఈ బుక్ ఏం చేస్తా, ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ తాళంతులు లేవు, ఈ బుక్కి ఎటువంటి తాళంతులు లేవు. చూసారా, చాలా వైట్గా ఉంది, అసలు తాళంతులే లేవు ఈ బుక్కి, తాళంతులు అనేదే లేవు. చూసారా, చాలా వైట్గా ఎంటీగా ఉంది, ఏమీ లేదు. చదువుకునే తాళంతు కూడా లేదు, లేకపోతే ఏదైనా చేద్దామని తాళంతులు లేవు. ఎటువంటి తాళంతు కూడా ఈ యొక్క బుక్కి లేదు. చూసారు కదా. అయితే ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, ఏసయ్య ఎలాగైనా నాకు తాళంతులు దయచేయండి, తాళంతులు ఇవ్వండి అనేసి. మనం ఏంటంటే దీన్ని నేను చెప్పే విధానంలో మీరు చెప్పుకోవచ్చు, లేదంటే బైబిల్లో ఉన్న ఉపమానం, తాళంతుల ఉపమానమైనా మీరు వాడుకొని మీరు దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. అయితే మనం చెప్పచ్చు మాట చాలా నీట్గా. పిల్లలు అయితే బుక్కి తాళంతులు లేవని ప్రార్థన చేస్తుంది ఏసై అలాగైనా తాళంతులు దయచేయండి. వెంటనే ఏసై ఏం చేశారంటే అవునా అని చెప్పేసి వెంటనే కొన్ని తాళంతులు బుక్కి ఇచ్చారన్నమాట. చూసారా పిల్లలు, చాలా నీట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ ఎలా ఉండేది, బుక్ వైట్గా ఉండేది, ఇప్పుడు చాలా మంచి డ్రాయింగ్స్ ఉన్నాయి కదా బుక్లోని. చూసారా? అయితే ఈ తాళంతులతోటి ఇంకా ఊరుకోలేదన్నమాట. అయితే ఇంకా చాలా మంచి తాళంతులు ఇంకా నాకు కావాలి, దాన్ని డెవలప్ చేయాలి, ఇంకా నేను నువ్వు ఇచ్చిన తాళంతులు ఇంకా నేను డెవలప్ చేయాలి అనేసి చెప్పేసి బుక్ ఏం చేస్తుంది, ప్రార్థన చేసింది అనమాట. వెంటనే ఏసయ్య కొన్ని రోజులు పోయిన తర్వాత సరే అయితే నువ్వు తాళంతుల కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, అయితే దాన్ని డెవలప్ చేయడానికి లేకపోతే దాన్ని నువ్వు పెంచడానికి, మీ తాళంతులు నువ్వు పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు కదా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి చూడండి ఏసయ్య ఏం చేశారు, చాలా చక్కగా చూసారా రంగులు ఉంది కదా. ఫస్ట్ ఎలా ఉండేది బుక్ వైట్గా అసలు అంటిగా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా ఉంది, రంగులుగా ఉంది కదా. అలాగే మన జీవితం కూడా రంగులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మంచి తాళంతులు. చదువు లేదనుకోండి భయపడకండి, మనం చదువుకోవడానికి జ్ఞానం దేవుడు దయచేస్తాడు. అడగండి ఏసయ్య నాకు జ్ఞానం దయచేయండి అని అడగండి. ఏ తాళంత లేదనుకోండి తాళంత అడగండి. చర్చిలో ఉపయోగపడడానికి మీరు గిటార్ కొట్టాలనుకున్నా, ప్యాడ్స్ కొట్టాలనుకున్నా, డ్రమ్ కిట్ కొట్టాలనుకున్నా, కీబోర్డ్ వాయించాలనుకున్నా, ఏదైనా తాళంత ఏసైనా అడగండి. ఏసయ్య నాకు తాళంత కావాలి, ఏదైనా నేను ఏది చేయగలను, ఆ తాళంత నాకు కావాలనేసి పిల్లలు మీరందరూ ఏసైనా అడగండి అని పిల్లలకి చాలా ముద్దుగా చెప్పాలంట. సరే, ఇప్పుడు ఈ మ్యాజిక్ షాప్ చూసారు కదా, దీని ట్రిక్ ఏంటంటే దీని ట్రిక్ ఏమి లేదండి. ఈ బుక్ ఉంది కదా, ఈ బైబిల్ ఉంది కదా, మనం ఏం లేదు, జస్ట్ మనం చెప్తున్నప్పుడు మన పిల్లల వైపు ఐ కాంటాక్ట్ ఎప్పుడు ఉండాలి. కానీ మనం చూడండి, నేను అలాగా ఇక్కడ ఈ మూల పట్టుకొని మనం ఇలా తిప్పితే చాలు, ఆ బుక్ వైట్ వచ్చేస్తుంది. ఇది చూసారా, దీన్ని ఇలా పట్టుకొని అలా తిప్పితే చాలు వైట్ వస్తుంది. అదే దీన్ని ఇలా పట్టుకొని మనం ఇలా తిప్పామనుకోండి డ్రాయింగ్స్ వస్తాయి, చక్కగా డ్రాయింగ్స్ వస్తాయి. అంటే ఈ బుక్లో ఉన్న మ్యాజిక్ అదే. చూసారా, ఈ బుక్లో మనం ఎలా పెడితే వైట్ వస్తుంది, ఎలా పెడితే డ్రాయింగ్స్ వస్తాయి. మళ్ళీ మనం కలర్ కావాలనుకోండి, కలర్ పైన పట్టుకొని ఎలా అంటే వస్తుంది. అది ఏం లేదండి, కొన్ని పేజీలు చూడండి, ఒక్కొక్క పేజీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకలాగా వస్తుంది, ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకలాగా వస్తుంది, ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకలాగా వస్తుంది, అంతే తేడా. చూడండి, ఏం లేదు, మళ్ళీ ఏం ఉండదు. ఐటెంలోనే, ఒక బుక్లోనే ఏదైనా మ్యాజిక్ ఐటెంలోనే ఉంటుంది కనుక ఇలాంటి బుక్ మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. వాళ్ళు ట్రై చేయండి, ఎక్కడైనా మీకు దొరికినట్లయితే ట్రై చేయండి. దీన్ని చక్కగా కొనుక్కొని పిల్లలకి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మ్యాజిక్ చేసుకొని చక్కగా పిల్లలకి అర్థమయ్యే రీతిలో స్టోరీ చెప్పడానికి బాగుంటుంది కదా. ఈ యొక్క ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.